హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ విత్ మీ ఎస్పీఆర్. సో మీరు ఈరోజు అక్టోబర్ 4 యొక్క అద్భుతమైన హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చూడబోతున్నారు. తెలుగులో మీరు తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు అద్భుతమైన క్వాలిటేటివ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది తప్పకుండా కావాలండి. సో అలాంటివి మన మార్కెట్లో ఎన్నో ఉన్నా కానీ మ్యాక్సిమం ఆర్టికల్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నోట్స్, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, తక్కువ టైంలో హై క్వాలిటీలో మోస్ట్ నెంబర్ ఆఫ్ కంటెంట్తో పాటు మీకు అద్భుతంగా హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన యొక్క కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఖచ్చితంగా మీ సపోర్ట్తోనే కొనసాగుతుంది. సో అందువల్ల వీడియోని కూడా లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది మెన్షన్ చేస్తుండండి. ఎందుకంటే ఈ వీడియో మీకు చేరుతుందా లేదా, మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది మీ మాటల ద్వారా, మీ కమెంట్స్ ద్వారానే మేము వింటుంటామండి. సో అందువల్లనే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఒక పార్టిసిపేటివ్ అప్రోచ్లో మీరు కూడా ఏంటంటే వీడియో నచ్చిందంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తురండి. అలాగే మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి కూడా మీకోసం ప్రత్యేకంగా అద్భుతమైన కోర్సెస్ అనేది అందిస్తూ ఉన్నామండి. అందులో ముఖ్యంగా ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పట్ల అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీకోసం ప్రిలిమ్స్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నామండి. ఇక్కడ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతిలో ఇంగ్లీష్ అండ్ తెలుగు మోడ్లో మీకోసం ప్రత్యేకంగా అద్భుతమైన బ్యాచెస్ అనేది లాంచ్ చేసినాం. సో మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మీ యొక్క గవర్నమెంట్ జాబ్ కలలను ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎస్సీ ద్వారా పొందాలనుకున్న వారు మీరు రైట్ టైంలో దాన్ని నిజం చేసుకోవచ్చండి. సో తర్వాత మీకోసం యూపీఎస్సీ కోసం ప్రత్యేకమైన కోర్సెస్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. సో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకున్నారు అంటే అడ్మిషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. సో మీరు డైలీ లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో కోర్సెస్ అనేది పొందొచ్చు. సో కైండ్లీ జాయిన్ ద కోర్సెస్. తర్వాత ఇక్కడ తీసుకున్నాము అంటే ఇక ఆప్షనల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీలో పిఎస్ఐఆర్ ఆప్షన్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఆప్షనల్. అలాంటి ఒక ఆప్షన్లో 300+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, 3 నెలల్లో మీకు మన కోర్సెస్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యిందో తెలుసుకోండి. అంటే 3 నెలల్లో మీకు సిలబస్ కంప్లీషన్ అనేది జరుగుతుంది, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే ఇండివిజువల్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకు అద్భుతమైన ఆప్షన్ అంటేనే తెలుగు లిటరేచర్ అండి. అలాంటి ఒక అద్భుతమైన ఆప్షన్ని మీకోసం ప్రత్యేకంగా మన రాజ్ సార్ గారు అందిస్తూ ఉన్నారు. 300+ స్కోర్ తెచ్చుకోవడానికి 3 monthsలో సిలబస్ కంప్లీట్ చేస్తూ డైలీ లైవ్ క్లాసెస్, అలాగే ఆన్సర్ అండ్ అసెస్మెంట్ అన్నీ కూడా మీకు అద్భుతంగా అయితే అందిస్తారు. సో మీరు ఈ 2 ఆప్షన్స్లో ఏమన్నా కావాలనుకున్నా కానీ మీకు డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీ అందరికీ కూడా ఇంకో అద్భుతమైన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సో కైండ్లీ స్టూడెంట్స్ మీకు సో ఇక్కడ మనం అందిస్తున్న కోర్సెస్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేస్తూరండి. ఎందుకంటే ఇక్కడ మనము ఈ యొక్క హిందూ అనాలిసిస్ అనేది ఫ్రీగానే క్వాలిటేటివ్గా స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా అనేది అందిస్తూ ఉన్నాం. సో అది వారికి చేరాలి అంటే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలండి. సో తర్వాత మన కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి, న్యూస్ క్లిక్స్ ఫౌండర్, న్యూస్ క్లిక్స్ అనే ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీ జర్నలిస్ట్ అయిన దాని యొక్క ఫౌండర్ వచ్చేసి యూఏపీఏ యాక్ట్ అండర్లో అరెస్ట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే అసలు యూఏపీఏ యాక్ట్ అంటే ఏంటి, ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారు అనే అంశాల మీద మనము డిస్కస్ చేద్దామండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని లాస్ అనేది మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 2లో ఇవి ఎంతో ఇంపార్టెంట్గా అనేది ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్ళిపోయామంటే చూడండి, యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటాం. ఎందుకు సార్ ఈ యాక్ట్ అనేది మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా యూఏపీఏ అన్లాఫుల్ అంటే చట్టానికి వ్యతిరేకమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్లాఫుల్ అంటారు. సో ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ని ముఖ్యంగా 1967లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దేనికోసం తీసుకొచ్చారు అంటే కౌంటర్ టెర్రరిజం. అంటే ఏంటి, టెర్రర్, ఇది కౌంటర్ టెర్రర్ లా అంటారు. అంటే ఏంటి, మన దేశంలో ఎవరైనా కానీ చట్టానికి వ్యతిరేకమైన చర్యలు ఏమన్నా చేస్తున్నా కానీ, చట్టానికి వ్యతిరేకంగా ఏమన్నా యాక్టివిటీస్ చేస్తున్నా కానీ వాళ్ళను అరెస్ట్ చేయడానికి, వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఈ యొక్క చట్టం అనేది పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటి, అవుట్లాస్, అలాగే పీనలైజ్ ద అన్లాఫుల్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఎవరైనా కానీ దేశ భద్రతను, దేశ స్వతంత్రత్వాన్ని, దేశం యొక్క ఇంటిగ్రిటీని డ్యామేజ్ చేసేలా చర్యలు ఏమైనా చేశా కానీ, తప్పులు ఏదైనా చేశా కానీ వాళ్ళని శిక్షించడానికి ఈ చట్టం అనేది కఠినంగా అనేది వర్క్ చేస్తుంది. సరే, ఈ యొక్క చట్టం గురించి మరింత వివరాలు తెలుసుకున్నామంటే ఇక్కడ ఎవరికి ఈ యొక్క యూఏపీఏ యాక్ట్లో పవర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంటా, జ్యుడిషియరియా, పోలీసా, సెంట్రల్ గవర్నమెంటా, అలా ఆలోచించినప్పుడు ఏంటి
సెంట్రల్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క టెర్రరిస్ట్కి అగెయిన్స్ట్గా ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్స్కి అగెయిన్స్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఫుల్ పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి అనేది ఉంటుంది. సో అలాగే వాళ్ళు కొన్ని ఏవైనా కానీ తప్పులు చేసిన వాళ్ళందరికీ కూడా, అలాగే ఆర్గనైజేషన్స్కి కూడా ఏంటంటే పెనాల్టీస్ కూడా వాళ్ళే విధిస్తారు. ఇది మాత్రమే కాకుండా ఈ యుఏపిఏ చట్టం అనేది ఇండియాలో ఉన్న వారికి మాత్రమే కాకుండా చాలా చక్కగా జాగ్రత్తగా క్లియర్గా వినండి, అవుట్ సైడ్ ఇండియా అంటే ఏంటి, మన దేశానికి బయట ఉన్న వాళ్ళు కూడా, అంటే ఏంటంటే ఏదైనా తప్పులు మన దేశానికి దేశ భద్రతకు వ్యతిరేకంగా ఇండియన్స్ మాత్రమే కాదు ఫారిన్ నేషనల్స్ తప్పు చేసినా కానీ శిక్షించడానికి ఈ యొక్క చట్టం అనేది చాలా కఠినంగా అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. సో చాలా అద్భుతంగా అర్థమవుతుంది కదండి, అంతే అద్భుతంగా మనం కంప్లీట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత, ఈ యొక్క చట్టంలో అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని 180 రోజులు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలి. అలాగే 90 రోజుల కాలంలో దీన్ని ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేయాలి. అంటే ఏంటి, టెర్రరిజం అనేది త్వరగా అరికట్టాలి కాబట్టి మన యొక్క గవర్నమెంట్ యొక్క యాక్షన్ కూడా ఏంటంటే చాలా త్వరగా అనేది ఉండాలి. అలాగే కోర్టులో నార్మల్ కేసుతో వీలుగా దీన్ని చేయడం కాదు, దీనికోసం ప్రత్యేకమైన కోర్ట్స్ అనేది ఏర్పరచాలి. ఎందుకంటే టెర్రరిజం అనేది పెద్ద క్రైమ్ కదండి, సో త్వరగా అనేది యాక్షన్ తీసుకోవాలి. కానీ అందుకోసం మనం ఏంటంటే స్పెషల్ కోర్ట్స్ కూడా దీనికోసం మనం నియమించుకోవాలనేది చాలా చక్కగా చెప్పున్నారనమాట. సో అలాగే ఇక్కడ ఈ యొక్క యుఏపిఏ యాక్ట్ 1967లో ఫామ్ అయినా సరే మధ్యలో కాలానికి తగినటువంటి మార్పులు తీసుకురావాలి కాబట్టి 2019లో మనం అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చాం. సరే, ఈ అమెండ్మెంట్ ఏంటి సార్, ఏం తీసుకొచ్చారు సార్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనుకుంటే ఏ ఒక వ్యక్తినైనా సరే టెర్రరిస్ట్గా అనేది అనౌన్స్ చేయొచ్చు అనమాట, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని బట్టి, తప్పును బట్టి. అలాగే ఏదైనా ఒక ప్రాంతంలో వాళ్ళ ప్రాపర్టీ అంటే టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళ ఆస్తులను జప్తీ చేయడానికి ఎన్ఐఏ యొక్క అప్రూవల్ అనేది ఉండాలండి. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దాని యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి అప్రూవల్ ఇవ్వాలి యుఏపిఏ చట్టం అండర్లో. సో దట్ సీజర్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ అనే వ్యక్తి, అతనికి పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు ఇవన్నీ కూడా ఉందన్నమాట. సో ఇది టెర్రరిజం యాక్టివిటీలో ఇతను ఇన్వాల్వ్ అయ్యి అంటే ఖచ్చితంగా అతను తీసుకునేది కూడా ఏంటి, తప్పుడు డబ్బే కాబట్టి ఆ యొక్క ఆస్తులను అన్నింటినీ కూడా జప్తీ చేసుకుంటుంది గవర్నమెంట్ అనమాట. అలా చేసుకోవడానికి ఏంటంటే ఈ యొక్క చట్టం అనేది కొత్తగా మార్పులు అనేది చేసుకొచ్చారు. తర్వాత 2019లో చేసుకొచ్చిన మార్పులు ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సప్రెషన్ ఆఫ్ న్యూక్లియర్ టెర్రరిజం అంటే ప్రపంచంలో న్యూక్లియర్ టెర్రరిజం జరగకుండా ఆపడానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి కాబట్టి అందులో యుఏపిఏ యాక్ట్ కూడా ఒక ట్రీటీని సైన్ చేసింది కాబట్టి దాంట్లో ఉన్న కండిషన్స్ కూడా ఫాలో అయ్యారన్నమాట. తర్వాత ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడ చూడండి, నో కోర్ట్ క్యాన్ కాగ్నైజ్ వితౌట్ ప్రియర్ శాంక్షన్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఖచ్చితంగా కోర్టు డైరెక్ట్గా దీన్ని తీసుకొని నడిపించలేదండి. ఖచ్చితంగా ఏంటంటే యుఏపిఏలో సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా పవర్ ఉంటుందని క్లియర్గా చెప్పారు. అలాగే స్పెసిఫై ద టైం లిమిట్ ఆఫ్ శాంక్షన్ అంటే ఈ యొక్క ఎంత కాలంలో మనం ఏంటంటే ఈ అథారిటీ ఏంటంటే రివ్యూ గురించి అంటే ఈ కేసు రివ్యూ ఇవన్నీ కూడా టైంలో కంప్లీషన్ అవ్వడానికి చూస్తారనమాట. ఇది మనం చట్టం గురించి తెలుసుకున్నాం. అసలు న్యూస్ క్లిక్ ఫౌండర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ప్రాబీర్ పుర్కా యస్తా అనే వ్యక్తి ఈ న్యూస్ క్లిక్ యొక్క ఫౌండర్. అలాగే అమిత్ చక్రవర్తి వచ్చేసి హెచ్ఆర్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రో చైనా ప్రొపగండా అంటే చైనాకి సపోర్ట్గా ప్రొపగండా స్ప్రెడ్ చేస్తూ మన ఇండియాని తక్కువ చేస్తూ ఇలా చైనా నుంచి ఫండింగ్స్ అనేది పొందుతున్నారు. ఆల్రెడీ ఏంటంటే ఆగస్ట్లో దీనికి తగినటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. కొన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. అన్లాఫుల్ యాక్టివిటీస్, చట్టానికి వ్యతిరేకమైన చర్యలు చేస్తూ టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తూ, అలాగే ఫండ్స్, టెర్రరిజం కోసం తప్పుడు పద్ధతిలో ఫండ్స్ వాళ్ళు కలెక్ట్ చేసినట్టు ఇవన్నీ కూడా ఏంటంటే చేస్తున్నారనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆరోపణలు. సో అలాగే ఇది కాకుండా ఇంకా కొన్ని కేసెస్ ఐపీసీలో సెక్షన్ 150 క్లాస్ ఏ ఇందులో ఏంటంటే స్ప్రెడ్డింగ్ ద ఎనిమిటీ మన మధ్య ద్వేషాన్ని వ్యాపింపచేయడం, అలాగే 120Bలో క్రిమినల్ కాన్స్పిరసీ థియరీ కింద కూడా వేశారు. తర్వాత ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏంటంటే మనీ తప్పుడు పద్ధతిలో ఎవరైనా మనీ అలకేట్ చేస్తున్నారా అనేదాన్ని మనీని స్టడీ చేస్తుంటారు.
వాళ్ళు 2021లో ఏంటంటే 77 కోట్లు ఈ న్యూస్ క్లిక్ కంపెనీకి అనేది రావడం చూశారు. సో 3 ఇయర్స్లో ఇవన్నీ కూడా ఏంటి, సో ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుదారిలో వచ్చినవి, అందుకోసమే. అలాగే ఏంటంటే చాలా వరకు కొన్ని కేసెస్, ఢిల్లీ రైట్, సిఏ అజిటేషన్, ఫార్మర్ ప్రొటెస్ట్, ఇలా మన ఇండియాలో జరుగుతున్న కొన్ని విషయాలన్నింటినీ కూడా ఏంటంటే వాళ్ళు కవర్ చేయడానికి, ఎందుకంటే న్యూస్ అండ్ మీడియా అనేది తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేసిందంటే ఈజీగా మన దేశానికి వ్యతిరేకంగా అనేది న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా న్యూస్ క్లిక్ కంపెనీ వచ్చేసి ఇలాంటి తప్పుదారులు చైనా నుంచి ఫండ్స్ తీసుకొని ఇలాంటి యాక్టివిటీస్ చేసినట్టు ఆరోపణలు వేసి అరెస్ట్ చేసి చేశారనమాట. ఇది యూఏపీఏ చట్టం అంటే, యూఏపీఏ చట్టం అంటే ఏంటి, తరువాత ఇక్కడ జరిగిన విషయం ఏంటని చాలా చక్కగా క్లియర్గా తెలుసుకున్నాం. తర్వాత మనం చూడబోయేది ఫియాట్ లాక్స్. ఇక్కడ ఏంటంటేనన్నా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిజిక్స్కి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చినారు. ఫిజిక్స్కి నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? పిఆర్ఏ అగోథనీ, ఫెరెంకే క్రాస్, అలాగే యానీ ఎల్ హ్యూలర్. సో ఇది అన్నా ఫిజిక్స్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలన్నా అని మనకి స్కూల్లో చెప్తారు కానీ, ఇంటర్లో చెప్తారు కానీ, మీకు గుర్తుందా అన్నా? ఏమంటారు అన్నా, ఏమని? ఫిజిక్స్లో ఏంటి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని చెప్తారా లేదా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ ఈ మాట చెప్పారనేది నేను మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఈ వ్యక్తులు ఎవరు, నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తులు ఎవరు అంటే ఇక్కడ చూడండి ఎవరు ఏంటి, యానీ ఎల్ హ్యూలర్, పియరే అగోస్తీనీ, ఫెరెంక్ క్రౌజ్. సో ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అనా ఫిజిక్స్లో ఫుల్ మార్క్స్ రావాలి. ఏపీఎఫ్ అనా, సో ఈజీ గుర్తుంది కదా, యానే ఎల్ హ్యూలర్, ఎనే ఎల్ హ్యూలర్. తర్వాత అంటే ఫిజిక్స్ అంటే ఏంటి, పేరే, సో పేరే అగస్తనీ. తర్వాత ఏంటి ఇక్కడ చూడొచ్చు, ఎఫ్ ఫుల్ మార్క్స్ అంటే ఫెరెంక్ క్రాస్. అలా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వాట్. లేదంటే అనా ఫిజిక్స్ అంతా ఫేక్ అనా, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్ఏకి ఫిజిక్ కదా, ఎఫ్కే అలా రావచ్చు, మీ ఇష్టం అండి. అది ఊరికే సింపుల్గా చెప్తున్నాను, కానీ యూపీఎస్సీకి ఇలా అడగరు, జస్ట్ తెలుసుకుంటున్నాం అంతే. సరే, ఎక్కడ విషయానికి వచ్చారంటే దేనికోసం వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే వీళ్ళు ఆటో సెకండ్స్ మీద రీసెర్చ్ చేశారు. మనకేంటంటే ఈ ఆటో సెకండ్ అంటే ఏంటో తెలియదు. అట్టో సెకండ్, ఆటో కూడా కాదు, అట్టో సెకండ్. సో ఇక్కడ చూడండి, దాని మీద రీసెర్చ్ చేసిన దానికి కాను నన్న మీకు చాలా అవసరం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే చాలా అంశాల మీద వీళ్ళు చదువుతారు, కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది క్రూషియలో అవి, అందుకే క్లాసెస్ వినాలని చాలా చక్కగా చెప్తాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే అట్టో సెకండ్ ఫిజిక్స్, అది కొత్త నూతనమైన ఫిజిక్స్ అండి. ఇందులో ఏంటంటే చాలా మైన్యూటెస్ట్ పార్టికల్, చాలా చిన్న పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్ లెవెల్లో. అట్టో సెకండ్ అంటే ఏంటి, 1 బిలియన్త్ ఆఫ్ ఏ నానో సెకండ్. ఒక నానో సెకండ్లో 1 బిలియన్త్ అంటే చాలా చిన్నదండి. ఎలక్ట్రాన్ లెవెల్లో ఇంటరాక్షన్ని స్టడీ చేయడానికి, మెషర్ చేయడానికి వాళ్ళు టైం స్కేల్ని మైన్యూట్ స్కేల్లో క్యాలిక్యులేట్ చేశారు. ఇదే అట్టో సెకండ్. సో అట్టో సెకండ్ మీద వీళ్ళు స్టడీ చేశారు కాబట్టి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి చాలా చక్కగా తెలుసుకుందాం. సో దీనికోసం ఎలక్ట్రాన్ ఎక్స్ప్లోరేషన్, ఈ యొక్క నోబెల్ న్యూట్రేట్స్ అయిన ఈ ముగ్గురు కూడా అంటే ఎలక్ట్రాన్స్ గురించి, ఆటమ్స్ గురించి, మాలిక్యూల్స్ గురించి చాలా అద్భుతంగా అనేది రీసెర్చ్ చేశారు. అలాగే లైట్ పల్సెస్, చాలా షార్ట్ లైట్ పల్సెస్ మెథడ్స్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏంటంటే అట్టో సెకండ్స్ని క్యాలిక్యులేట్ చేశారు. అంటే 1 × 10⁻18 అంటే ఎంత, చాలా మైన్యూట్ స్కేల్ అండి. అంటే నానో సెకండ్ 1 బిలియన్ అంటే మనకంతా ఎన్ని జీరో లెక్కేయలేం, 18 జీరోలు వస్తాయి అంతే కదండి, దట్ మచ్ అక్యురేట్. తర్వాత తీసుకున్నామంటే ఇక్కడ ఎందుకు ఎలక్ట్రాన్స్ని అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేది చాలా వేగంగా మూవ్ అవుతూ ఉంటాయి. వాటిని మనము అబ్జర్వ్ చేయడానికి, స్టడీ చేయడానికి అట్టో సెకండ్స్లో అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి వాటిని స్టడీ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చింది అట్టో సెకండ్స్. దీని ద్వారా మనం ఎలక్ట్రాన్ మూమెంట్స్ అనేది చాలా అద్భుతంగా చేయగలం. సో ఈ స్టడీని ఏమంటామంటే అట్టో సెకండ్ ఫిజిక్స్ అంటారు. సో ఆటమ్ లెవెల్లోనూ ఇంతకుముందు గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఆటమ్ లెవెల్లో స్టడీ చేయడానికి ఫెమ్టో సెకండ్ అనేది ఉండేది, 10⁻15 సెకండ్. కానీ ఇప్పుడు ఎలక్ట్రాన్ మూమెంట్ని స్టడీ చేయడానికి అంతకన్నా చిన్న మైన్యూట్ సెకండ్గా అంటే అట్టో సెకండ్ అనేది స్టడీ చేస్తున్నారు అనమాట. దీన్ని అట్టో సెకండ్ ఫిజిక్స్ అనమాట. సో ఇలాంటి అబ్జర్వేషన్ ద్వారా వీళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా, క్లియర్గా ఆ యొక్క ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేయగలిగారు. అందులో వీరు కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయాల్లో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే ఎల్ హ్యూలర్, సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే లేజర్ లైట్ అనేది ఏంటి పాస్ త్రూ ఏ నోబెల్ గ్యాస్. సో లేజర్ లైట్ని నోబెల్ గ్యాస్ ద్వారా పాస్ చేస్తూ ఆటమ్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, అలాగే లైట్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేది ఎలా ఎక్స్ట్రా ఎనర్జీని గెయిన్ చేస్తారనే విషయాన్ని చాలా చక్కగా చదివి దాన్ని వాళ్ళు స్టడీ చేశారనమాట. తర్వాత
అగోస్తిని వచ్చేసి లైట్ పల్సర్స్ని స్టడీ చేశారు. 250 అట్టో సెకండ్ డ్యూరేషన్స్ని వాళ్ళు చాలా చక్కగా అనేది స్టడీ చేశారు. క్రాస్ సింగిల్ లైట్ పల్స్, సో ఇతను ఏంటంటే సింగిల్ లైట్ పల్స్లో 650 అట్టో సెకండ్స్ అంటే ముగ్గురు పనిచేసింది దేని మీద, అట్టో సెకండ్స్. సో ఇందుకే దేని మీద వాళ్ళకి వచ్చింది, అట్టో సెకండ్ అంటే ఏంటి, 1 బిలియన్త్ ఆఫ్ ఎ నానో సెకండ్. సో 1 బిలియన్త్ ఆఫ్ ఎ నానో సెకండ్, ఈ పాయింట్ మీకు చాలా 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 అంటే ఇంపార్టెంట్. సో మనం చదువుతున్నప్పుడు మనకి ఏది ఎంత క్రూషియల్ అనేది కూడా మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ మొత్తానికి అంటే మనకి ఆటం లోపల జరుగుతున్న విషయాలను చాలా క్వాలిటేటివ్గా అద్భుతంగా స్టడీ చేయడానికి అనేది హెల్ప్ అవుతుందని తెలుస్తాను. తర్వాత ఏంటంటే దీని ద్వారా ఎలక్ట్రాన్ మెకానిజమ్స్ని, ఎలక్ట్రాన్లో జరుగుతున్న విషయాలు, ఎలక్ట్రాన్ని స్టడీ చేయడానికి ఇంకా చాలా జాగ్రత్తగా మనకి అట్టో సెకండ్ ఫిజిక్స్ అనే ఒక కొత్త స్టడీ అనేది తీసుకొచ్చారనమాట. అలాగే ఇది మనకి ఇంకా కూడా మెడికల్ ఫీల్డ్లోను మాలిక్యులర్ సైన్స్ని, బ్లడ్ని, డిసీజెస్ని కనుక్కోవడానికి, ఇంకా టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో మరింత క్షుణ్ణంగా, మరింత మైన్యూట్ లెవెల్లో వర్క్ చేయడానికి హెల్ప్ అవుతున్నారు. సో ఇప్పుడు అట్టో సెకండ్ ఫిజిక్స్ అంటే ఏంటి, ఎందుకు మనకి ఫిజిక్స్లో ఈ సంవత్సరం గాను నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, అన్నీ చాలా అద్భుతంగా అనేది మనం చదివామండి. నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తాం. సో చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ని మనము పెంపొందించాలని చెప్తున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఏంటి స్క్రీనింగ్ అంటే ఏంటి, క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మీకు క్యాన్సర్ వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా ఏంటి డయాగ్నోస్ చేస్తే తెలుస్తుంది. అంటే మనకేంటి డయాగ్నైజ్ అనేది చేయాలి. డయాగ్నైజ్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఏంటంటే యూ నీడ్ టు టెస్ట్ అనమాట. సో ఇక్కడ టెస్ట్ చేయాలి మీకు జబ్బు వచ్చిందా లేదా. ఆ టెస్టింగ్ ఫెసిలిటీ స్క్రీనింగ్ అంటారు. అంతే కదండి, మీకు కోవిడ్ వచ్చిందా లేదా అనేసి ఒక టెస్ట్ చేసే కదా, అందరికీ స్క్రీనింగ్ చేశారు కదా. అదేవిధంగా క్యాన్సర్ ఉందా లేదా అనేసి స్క్రీనింగ్ చేయడం అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మన సొసైటీలో. అందుకోసం వాటిని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు లేట్ స్టేజ్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం వల్ల క్యూర్ చేయడం అనేది చాలా టఫ్ అయిపోతుంది. కానీ క్యూర్ చేయడానికి ఎర్లీ డిటెక్షన్ కావాలి కాబట్టి దే ఆర్ డూయింగ్ దిస్. సో ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇన్ ఇండియా మనం తీసుకున్నామంటే ఓవరాల్గా తీసుకున్నంటే ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్, అంటే మీ యొక్క బాడీలో ఉండే సెల్ ఏదైతే ఉంటుందో అది అబ్నార్మల్గా ఫంక్షన్ చేస్తూ విపరీతంగా అనేది అది గ్రో అవుతూ ఉంటుంది. సో అందుకే దాన్ని సో కాల్డ్ మనం ఏంటంటే క్యాన్సర్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సెల్ గ్రోత్ అనేది బ్రేక్ అయిపోయి ట్యూమర్ లాగా ఒక గెడ్డలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో అందులో 2 టైప్స్ ఆఫ్ ఈ యొక్క వాపు కానీ ట్యూమర్ అనేది ఫామ్ అవుతుంది. ఒకటి బెనైన్ ట్యూమర్, ఇంకోటి మ్యాలిగ్నెంట్ ట్యూమర్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ని క్యాన్సరస్ అంటారు, బెనైన్ అనేది నాన్ క్యాన్సరస్ అని చెప్తారు. ఇలా 2 రకాల ట్యూమర్స్గా ఫామ్ అవుతుంది. దీన్నే మనం క్యాన్సర్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. తరువాత ఇక్కడ ఇండియాలో అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనం చదువుతున్నప్పుడు చైనా, యునైటెడ్ స్టేట్స్ తర్వాత అత్యధికమైన సో కాల్డ్ క్యాన్సర్ రిపోర్ట్ చేసే దేశం మనం ఇండియానే అండి. అంటే 3వ అత్యధికమైన క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కంట్రీ మన ఇండియానే. అలాగే ప్రపంచ దేశాల యొక్క సర్వేల ప్రకారం చూస్తున్నప్పుడు ఇండియాలో 57.5% వచ్చేసి మన క్యాన్సర్ ప్రెవలెన్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. 2020 నుంచి 2040 అంతా కూడా మన క్యాన్సర్ కేసెస్ అనేది అత్యధికంగా పెరిగే అవకాశం ఉందనేది క్లియర్ కట్గా అనేది చెప్తున్నారు. సో అంటే మనం ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలని కదండి. అవును, అలాగే మన ఇండియాలో పలు రకాల క్యాన్సర్స్ అనేది ఈ మధ్య ట్రెండింగ్లో నడుస్తూ ఉంది. అందులో ఏంటంటే సర్వికల్ క్యాన్సర్ అనేది లేట్ మ్యారేజెస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో లేట్ మ్యారేజెస్ వల్ల అలాంటి క్యాన్సర్స్ తగ్గుతూ ఉన్నాయి. అలాగే చిల్డ్రన్స్ ఎక్కువ మందిని కనడం వల్ల ఇలాంటి క్యాన్సర్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు అంతా కూడా చిల్డ్రన్స్ తగ్గించారు కాబట్టి సర్వికల్ క్యాన్సర్ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే మనకి హైజీన్ మెయింటైన్ చేయాలి, హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవాలి, అప్పుడు సర్వికల్ క్యాన్సర్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే లేట్ మ్యారేజెస్, డిలేడ్ బర్త్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం, డయట్ ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం, దీనివల్ల ఈ మధ్యకాలంలో మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది మాత్రం కాకుండా మనకు వస్తున్న క్యాన్సర్లో 25% టొబాకో రిలేటెడ్ క్యాన్సర్. అందులో ముఖ్యంగా ఓరల్, ఈసోఫాజియల్ అంటే మనకి ఈ యొక్క నోట్లో క్యాన్సర్ కానీ, స్టొమక్లో క్యాన్సర్ కానీ, ఇలా కొన్ని ఏంటంటే టొబాకో గురించి వస్తున్నాయి అన్నమాట. దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కూడా యాంటీ టొబాకో చట్టాలు అనేది ఫామ్ చేస్తున్నారు. అలాగే మొత్తానికి తీసుకున్నామంటే ఇక్కడ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇంకా ఇతర ప్రోస్టేట్, బ్రెస్ట్, ఇవన్నీ కూడా ఏంటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అనేది పెరుగుతూ వస్తుందనేది చెప్తున్నాను అనమాట. తర్వాత క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో
ప్రాపర్గా క్యాన్సర్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. సో మనకి ఫెసిలిటీస్ లేదు. అంటే ఏంటి, మనకి క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కావాల్సిన ప్రివెన్షన్ చేయడానికి మాడ్యూల్ కానీ, సర్జరీ చేయడానికి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమేజింగ్, డయాగ్నోస్టిక్, పాలియేషన్, ఇవన్నీ కూడా మనం అందించాల్సిన సేవలు ఫర్ ద క్యాన్సర్. సో చూడండి, ప్రివెన్షన్ అడ్డుకోవడం, సర్జరీ అంటే మీకు తెలిసిందే, ఆపరేషన్ చేయడం, కీమోథెరపీ ఇక్కడ మనకి హెయిర్ లాస్ అవుతుంది చూసారా, సో ఇలా రేడియేషన్ ద్వారా చేస్తుంటారు, రేడియోథెరపీ, ఇమేజింగ్, డయాగ్నోస్టిక్, పాలియేషన్, మోరల్ సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇవ్వాలి. కానీ ఇక్కడ క్యాన్సర్ కేర్కి మనకి ఇవన్నీ కూడా లేదు అనేది వాస్తవం అనమాట. సో WHO ఏం చెప్తుందంటే మన ఇండియాలో వచ్చేసి 1 మెషిన్ ఉంది, 1 మిలియన్ 10 లక్షల మందికి ఒక మెషిన్ మాత్రమే ఉంది. చాలా 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 షార్టేజ్ ఉంది. మొత్తం 1400 మెషిన్స్ ఉండాలని చెప్తున్నారు. కాకపోతే మన ఇండియాలో 700 మాత్రమే ఉంది. అంటే ఏంటి, మన యొక్క రేడియోథెరపీ మెషిన్స్ అనేది మన ఇండియాలో చాలా తక్కువగా ఉంది. కాబట్టి వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ టు ఇంప్రూవ్ అవర్ రేడియోథెరపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇంకా మోర్టాలిటీ కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నాను. అంటే ఏంటి, ఈ యొక్క సో కాల్డ్ డిసీజ్ వల్ల చనిపోయే వాళ్ళ యొక్క సంఖ్య కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఇందువల్ల మనం ఎర్లీగా కానీ స్క్రీనింగ్ చేస్తే, త్వరగా కానీ మనం టెస్ట్ చేసి కనుక్కున్నామంటే వాళ్ళని చాలా ఈజీగా అనేది కాపాడుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తున్నారు. అంటే ప్రస్తుతానికి క్యాన్సర్ ట్రీట్మెంట్కి 5 కోట్ల మంది ప్రజలకు ఒక క్యాన్సర్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది మన ఇండియాలో. సో అందుకే ఏంటంటే దీన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అనేది మన డిస్ట్రిక్ట్ స్థాయిలో రూపొందించాలనేది గవర్నమెంట్ చెప్తుంది. దానికోసం ICMR వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అనేది అంటే ఒక 6 మంత్స్లో ఏంటంటే ఈ యాక్టివిటీస్ అంతా కూడా మనం అనలైజ్ చేసి 4 ఇయర్స్ ప్రాజెక్ట్స్ కానీ దీన్ని అనలైజ్ చేస్తున్నాం అనమాట. సో మొత్తానికి ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ని మనం పెంపొందించాలి. మన ఇండియాలో ఉంటున్న క్యాన్సర్ పరిస్థితి ఏంటి, అలాగే మనకి చాలా వరకు చూడండి హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే నాన్ స్పెషలిస్ట్ ఫిజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అందరినీ కూడా ఎఫిషియెంట్గా త్వరగా డయాగ్నోస్ చేయడానికి, అలాగే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటే లోకల్ పీపుల్స్ అయినా ఆశా వర్కర్స్ కానీ ఇంకా ఇతర వర్కర్స్ కానీ ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని మనము తెలిసేలా అంటే వాటి గురించి అవగాహన కలిగేలా చేయాలి. ఇది మాత్రమే కాకుండా ఇంటి నుండే కూడా ఈ యొక్క సో కాల్డ్ ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేలా ఉంటే బెటర్గా ఉంటుందనేది చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి దీనికి సంబంధించిన ఆర్టికల్. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ PMI స్లిప్స్ టు 5 months లో. ఫస్ట్ PMI అంటే ఏంటి, పర్చేసెస్ మేనేజర్ ఇండెక్స్. అసలు పర్చేసెస్ మేనేజర్స్ ఇండెక్స్ ఇండియాలో ఎవరు లాంచ్ చేస్తారు? ఇండియాలో పర్చేసెస్ మేనేజర్స్ ఇండెక్స్ వచ్చేసి S&P గ్లోబల్ వచ్చేసి లాంచ్ చేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఇండెక్స్ ఎవరిస్తున్నారు అనేది ఎగ్జామ్లో అడుగుతారు, అందువల్ల ఇంపార్టెంట్. సో చూడండి S&P గ్లోబల్, సో వారు రిలీజ్ చేసేదే పర్చేసెస్ మేనేజర్స్ ఇండెక్స్. సో ఇప్పుడు ఏంటంటే అసలు పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అంటే ఏంటి, దాని యొక్క పరిస్థితి ఏంటి అనేది చూద్దామండి. యాక్చువల్గా PMI రేటింగ్ మన ఇండియాలో ప్రస్తుతానికి ఎంత ఉందంటే 5 నెలల్లో తక్కువగా ఏంటంటే 57.5% అనేది ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఎంత ఉండాలి, సో ఇక్కడ చూడండి 100కి గాను ఇక్కడ 3 రేటింగ్స్ అండి. 50 అనేది మిడిల్, సో ఒకటి 50 కంటే ఎక్కువ 50+ ఉంటే ఏమవుతుంది, 50- ఉంటే ఏముంటుంది ఫర్ ద PMI పర్చేసెస్ మేనేజర్ ఇండెక్స్. ఇలా మనం చాలా చక్కగా అనేది అర్థం చేసుకుందామని ఈ యొక్క ఇండెక్స్ గురించి. సో ఇక్కడ ఫస్ట్ పర్చేసెస్ మేనేజర్ ఇండెక్స్ అనేది మనం తెలుసుకోవాలి. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏంటంటే మన బిజినెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ని, సర్వీసెస్ని క్యాల్కులేట్ చేస్తూ ఎంత మాత్రం బిజినెస్ చేస్తుంది, మన దేశంలో బిజినెస్ అనేది పెరుగుతుందా, తరుగుతుందా, అలాగే అద్భుతంగా డెవలప్ అవుతుందా లేదా అనే విషయాలను చాలా చక్కగా అనేది స్టడీ చేసేది ఈ యొక్క పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్. ఇందులో పలు విషయాలను వాళ్ళు స్టడీ చేస్తారు. బిజినెస్ లెవెల్లో మొత్తం రెస్పాండెంట్స్ని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ఉద్దేశాలను, అక్కడ మన బిజినెస్ గ్రో అవుతుందా లేదా అనే ఒక ఇంటెన్షన్ని బయటపెడుతుంది. సో దీనికోసం అంటే 400 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా వీటిని స్టడీ చేసి ఎఫెక్టివ్గా అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఈ ఇండెక్స్ అనేది ఒక కాంపోజిట్ ఇండెక్స్ అంటారు. ఎందుకంటే మన బిజినెస్ పెరుగుతుందా, తరుగుతుందా అనేది ఈ ఇండెక్స్ని బట్టి తెలుస్తుంది అనమాట. అందులో ఈ యొక్క ఇండెక్స్ యొక్క కీ ఇండికేటర్స్ అంటే అవుట్పుట్, న్యూ ఆర్డర్స్, ఎక్స్పెక్టేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే బిజినెస్లో మనకి ఎంత అవుట్పుట్ వస్తుంది, న్యూ ఆర్డర్స్ ఎంత వస్తుంది, అలాగే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బిజినెస్ గ్రో అవుతుందన్నా పడిపోతుందన్నా, ఎంప్లాయ్మెంట్ ఎంత మాత్రం ఉంది, అలాగే ఇక్కడ శాంపుల్ ఫర్మ్స్ యొక్క వ్యూ, రెస్పాన్సెస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క PMI ద్వారా మనకు తెలిసేది. అందులో PMI నేను చెప్పాను చూసారా, రేటింగ్ ఒకటి 50 కంటే ఎక్కువ, 50 కంటే తక్కువ, లేదంటే 50 మోడరేట్. సో ఇక్కడ 50 కంటే ఎక్కువ అంటే ఏంటి, సో బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్, మన బిజినెస్ అనేది అభివృద్ధి చెందుతుంది ఇఫ్ PMI ఈజ్ 50+. ఒకవేళ 50 కంటే మైనస్ ఉందంటే
బిలో 50 అంటే బిజినెస్ అనేది కాంట్రాక్షన్, అంటే బిజినెస్ అనేది పడిపోతుంది, బిజినెస్ అనేది జరగట్లా తగ్గిపోతుంది అనేసి. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటి ఈ బిజినెస్ మధ్య ఉన్న డిఫరెన్స్, అంటే ఇక్కడ పిఎంఐ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందో కాంట్రాక్ట్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 58 ఉంది కానీ ఇప్పుడు 57 వచ్చింది. అంటే ఏంటి బిజినెస్ అనేది కాంట్రాక్ట్ అవుతూ వచ్చింది, అంటే మన బిజినెస్ అనేది స్లో అవుతూ వస్తుంది. మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది అక్కడ అర్థమవుతుంది. మొత్తానికి అంటే ఒక బిజినెస్ పెరుగుతుందా తరుగుతుందా అనేది మనం స్టడీ చేయడానికి ఈ పిఎంఐ ఇండెక్స్ అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. మొత్తానికి ఈ సెప్టెంబర్ మంత్ యొక్క బిజినెస్ని మన ఇండియాలో స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు మైల్డ్ స్లో డౌన్, అంటే మెల్లగా 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 బిజినెస్ అనేది స్లో అవుతున్నట్టు చెప్తున్నారు. కానీ డిమాండ్ అనేది ఉంది, సో మళ్ళీ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ అనమాట. సో అలాగే మొత్తానికి మ్యానుఫ్యాక్చర్స్ అనేవాళ్ళు అంటే పాజిటివ్ ప్రొడక్షన్ అవుట్లుక్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద పాజిటివ్. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ స్లో డౌన్ అనుకోండి, జాబ్ క్రియేషన్ కూడా ప్రాబ్లంలో పడిపోతుంది. సో అందువల్ల జాబ్ క్రియేషన్ కూడా ఏంటంటే ఈ యొక్క బిజినెస్ రిపోర్ట్ని బట్టి ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే అవుట్పుట్ ఇవన్నీ కూడా మనం పెంచాలి, సేల్స్ మీద కూడా ప్రభావం పడుతుంది, సో జాగ్రత్తలు వహించాలి అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇదండి అద్భుతమైన హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో నెక్స్ట్ వీడియోలో మీకు అద్భుతమైన హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా తీసుకొస్తాను. సో కైండ్లీ గైస్, కొద్ది రోజులు నేను ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, ఒక 10 days. సో ఐ వాస్ కంప్లీట్లీ అవే. సో నా స్టూడియో యాక్చువల్గా ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో మీకు చెప్తున్నాను, నేను హోమ్లో ఒక స్టూడియో పెట్టుకొని అక్కడి నుంచి క్లాస్ చెప్తుంటాను మీకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను కాబట్టి ఆ స్టూడియో ఫెసిలిటీ లేదు కాబట్టి మీకు కంటెంట్ నాకు దొరికిన టైంలో క్వాలిటేటివ్గా నైట్ మిడ్ ఆ టైంలో కూర్చొని మీకు రాసి అందిస్తూ ఉన్నాను. సో కైండ్లీ స్టూడెంట్స్, సో మీరు చూసేది ఒక కంటెంట్ అయినా సరే దానికి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ అనేది మేము పెడతాము. మీకోసం క్వాలిటీ ఇస్తున్నాం, మెటీరియల్ ఇస్తాం, అర్థమయ్యేలా. ఇప్పుడు చూడండి, పర్చేసెస్ మేనేజర్ ఇండెక్స్ అయిపోయింది, క్యాన్సర్ అంటే ఏంటి అయిపోయింది, ఇలా చిన్న ఫిజిక్స్లో ఎందుకు అట్టో సెకండ్, ఇలా చిన్న విషయాలు, చిన్న అంశాలు మీరు తక్కువ టైంలో హై క్వాలిటీ లెర్నింగ్ కావాలంటే మీరు కార్తికేయ ఐఏఎస్ అకాడమీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఇలాంటి ఇంకా మరిన్ని ఎన్నో అద్భుతమైన వీడియోస్తో కంటెంట్తో మీ ముందుకి నేను వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.